జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో జలసిరి కార్యక్రమంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల ప్రజాప్రతినిధులు అవగాహన సదస్సు నిర్వహించారు. నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. మండల ప్రత్యేక అధికారి విజేత మాట్లాడుతూ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ రీఛార్జ్ గుంతలు, రైతుల భూముల్లో నీటి కుంటలు, ఎండిన బోర్ల వద్ద రీఛార్జ్ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 15లోగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, ఎల్ నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని భూగర్భ జలాల సంరక్షణ ప్రతి గ్రామం చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, సెక్రటరీ మనం 100 టార్గెట్ ఆగస్టు 15 వరకు కంప్లీట్ చేద్దాం. ఆగస్టు 15 వరకు 100 మనం టార్గెట్ కంప్లీట్ చేద్దాం. తర్వాత ఆగస్టు 15 తర్వాత మళ్ళా 100 ట్రై చేద్దాం. ఎందుకు సాధ్యం కాదు? నేను ఎప్పుడో 2018-19లో చేసిన విషయం చెప్పినా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏదో గొప్ప అనిపించుకోవడం లేదు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు అప్పుడు తీసుకున్నాడు. మీరు కాబట్టి ఆన్లైన్ కూడా ఇంజనీర్స్ చెక్ చేస్తే పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే అక్కడ 70,000 సోపులు కట్టి ఉన్నారు. అప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు దేవసేన మేడం, కలెక్టర్ తీసుకున్నారు కాబట్టి కట్టాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇంకుడు గుంత సంబంధించిన అంశం తీసుకొచ్చింది. కాబట్టి ఇది సర్పంచ్ గారు ఒక ఫ్రంట్ పర్సన్గా ఉండి మనం కట్టిస్తేనే ఇంకుడు గుంతలు అవుతుంది తప్ప దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి. మీకు మీరు ఇంకుడు గుంతలు కట్టిన వెంటనే నా దగ్గరికి వస్తే మ్యాజిక్ డ్రైన్ ఇస్తాం. అంటే ఎక్కడైతే ఇంకుడు గుంతలు కట్టగా కొంత నీళ్ళు వస్తాయి కదా రోడ్డుకి, అది కూడా మ్యాజిక్ డ్రైన్ ఇస్తాం. ప్రతి ఇంటి ఇంకుడు గుంతలు పోకుండా డ్రైన్ కడితే మళ్ళీ అదొక చెత్త తయారవుతుంది. అట్లా కాకుండా ఇంకుడు గుంతలు అయిన కాలనీలో మ్యాజిక్ డ్రైన్ ఇస్తే వర్షం నీళ్ళు కూడా దాని భూమిలో ఇంకిపోతాయి. అక్కడ మీకు వాడడానికి కూడా పోదు. ఆ మ్యాజిక్ డ్రైన్ కూడా మీకు బీబీజీ కింద మంజూరు చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ జలసిరిలో అనేక రకాల మన కార్యక్రమాలు తీసుకున్నాం. మన రూపు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటుంది, అదొకటి హోల్ ఉంటుంది, అలాగే నీళ్ళు పోతాయి. ఆ హోల్కు పైప్ పెట్టి పెద్దమ్మగాడి తండ సర్పంచ్, చిన్న సర్పంచ్ పాపం, చిన్న గ్రామం అయినా కూడా ఆయన రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అక్కడ గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీకి మమతా సెక్రటరీను ఆ సర్పంచ్ గారు కట్టిరు. ఆ వాటర్ అంతా కూడా సేమ్ మన మ్యాజిక్ షాప్ దగ్గర పోతుంది. మనం ఎందుకు కట్టద్దు? మన ఊర్లో జిల్లా పరిషత్ స్కూల్ ఉంటే జిల్లా పరిషత్ స్కూల్ ఎందుకు కట్టద్దు? ప్రైమరీ స్కూల్ ఉంటే ప్రైమరీ స్కూల్ ఎందుకు కట్టద్దు? ఏఎన్ఎం సబ్ సెంటర్ ఉంటే ఏఎన్ఎం సబ్ సెంటర్ ఎందుకు కట్టద్దు? గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎందుకు పట్టుకోవచ్చు? ఇదే కదా డెవలప్మెంట్ అంటే. రూప్ వాటర్ నువ్వు ప్రత్యేకంగా అనిపించాలా, పేపర్లో రావాలంటే ఎట్లా వస్తావు? ఈ గ్రామంలో అసలు నీటిని బయటకు పంపించారు. రూప్ వాటర్ హార్వెస్టింగ్ సెక్టర్ ద్వారా ప్రభుత్వం తీసుకుపోతుంది అనేది పేపర్ల ఫోటో ఎట్లా వస్తుంది? మనం డిఫరెంట్ పని చేసే పనిని స్కీమ్ ఉపయోగించుకొని డిఫరెంట్ చేస్తే నీకు గుర్తింపు వస్తుంది తప్ప నువ్వు ఎన్ని డ్రైన్ కట్టినా, నువ్వు ఎన్ని సీసీ రోడ్లు చేసినా నేను ఎవరు గుర్తించాను. నువ్వు డిఫరెంట్గా వేయాలి. చేస్తే తప్పకుండా ఇదే కాకుండా ప్రైవేట్ ఇల్లు, పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనేది మనం 25,000 రూపీస్ యూనిట్ కాసుకొని ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి చాలా సమయం తీసుకున్నా. ఈ రేపు ఎల్లుండి మీ గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ సభలు ఉన్నాయి. దానికి కూడా మన ఏపీఎం గారు సీసీలు వీలైన చోట ఖచ్చితంగా అటెండ్ కావాలా. షెడ్యూల్ మీకు పంపించిన మీరు కూడా కొన్ని చోట్ల అటెండ్ కావాలి. మీకు ఆల్రెడీ ఒక గ్రామ పంచాయతీ ఉంది. మీ సీసీలకు కొడితే ఎక్కడికైతే సీసీలకు గుర్తుపడలేదు. ఖచ్చితంగా వివో అధ్యక్షురాలు ఉన్నారమ్మా, వివో చేయనివ్వండి. వివో